భారతీయ జనతా పార్టీ మరియు సంఘ పరివార సంస్థలు ఎప్పటి నుండో భారతీయ మూలాలు కలిగిన వారందరినీ ఏకతాటిపై తీసుకొని రావడానికి గట్టిగా కృషి చేస్తున్నాయి. బ్రిటిషర్ల కాలం లేదా అంతకు ముందు సమయాలలో ఎన్నో కారణాల చేత భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు ప్రపంచంలో పలు దిక్కులా ప్రయాణించి అక్కడ నెమ్మదిగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడ జనజీవన స్రవంతిలో భాగమైపోయారు. ముఖ్యంగా బ్రిటిషర్ల సమయంలో రైతు కూలీలుగా ఎందరో భారతీయులు అమెరికా తీరానికి చేరారు. దక్షిణ అమెరికా దేశాల్లోనూ పౌరులుగా మారిపోయారు. ఫిజీ లాంటి సుదూర ప్రాంతాలకు తరలి వెళ్ళారు. ఇండోనేషియా లాంటి తూర్పు ఆసియా దేశాల్లోనూ ఆఫ్రికా దేశాల్లోనూ ఉపాధి కోసం వెళ్ళి అక్కడే తరాలబడి స్థిరపడిపోయారు. 2-3 తరాలుగా ఆయా ప్రాంతాలలోనే నివసిస్తున్న ఈ భారతీయ మూలాలు కలిగిన కుటుంబాలు ఈరోజు ఆయా దేశాలలో ఒక గణనీయమైన సంఖ్యలో నివసిస్తుండడం గమనించాల్సిన విషయం. కొన్ని దేశాలలోనైతే వీరి సంఖ్య స్థానికుల కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి భారతీయ మూలాలు కలిగిన వారు నేటికి తమ భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ఏదో ఒక రూపంలో నిలబెట్టుకోవడం విశేషం. అయితే తరాలు మారే కొద్దీ ఈ సాంస్కృతిక వారసత్వంలో కొంత మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ కొత్త తరానికి తమ యొక్క భారతీయ మూలాలు ఎలాంటివో తెలియని పరిస్థితి నెలకొన్న వేళ సంఘ పరివార్లోని కొన్ని సంస్థలు వీరందరినీ ఏకం చేసి వీరికి భారతీయ మూలాలు పరిచయం చేయాలన్న ఉద్దేశంతో పనిచేయడం ప్రారంభించాయి. ఈ పనిచేయడం ప్రారంభించిన తరువాత వీరందరినీ ఒక్క తాటిపై చేర్చడానికి సంస్థలు ప్రారంభించడము జరిగింది. అటు పిమ్మట వీరందరినీ కలపడానికి ప్రవాస భారతీయ దివస్ అనే పేరుతో ప్రతి 2 ఏళ్లకు ఒకసారి భారతీయ మూలాలు కలిగిన వారందరినీ ఒక చోటకు చేర్చి మీ అందరి యొక్క మూలం ఈ భారతదేశమని, ఈ భారతదేశం యొక్క సాంస్కృతిక పరంపరకు చెందిన వారని వారికి గుర్తు చేసే ప్రయత్నం జరిగింది. ఈ క్రమంలో ఎన్నో పరిణామాలు సంభవించాయి. ఈరోజు భారత ప్రభుత్వం ఈ భారతీయ మూలాలు కలిగిన వారిని ఎంతో ప్రాధాన్యతకు చెందిన అంశంగా భావించి వీరందరికీ గౌరవ పౌరసత్వాన్ని జారీ చేసింది. అయితే పలు సందర్భాలలో ఈ భారతీయ మూల సంతతికి చెందిన వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ భారతదేశం సరైన రీతిలో జోక్యం చేసుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. అయితే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం ఈ దిశగా గట్టిగానే చర్యలు చేపట్టింది. వీరందరితో భారతదేశానికి ఒక రకమైన గట్టి బంధాన్ని ఏర్పాటు చేసింది. తద్వారా వీరిని ఒక తాటిపై తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం చేసే క్రమంలో ఎక్కడా కూడా ఆయా దేశాల అంతర్గత వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకుంటామన్న భావనను భారతదేశం ఎన్నడూ తీసుకుని రాలేదు. కానీ వీరందరితో కనెక్ట్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఈరోజు భారతదేశం విశ్వవ్యాప్తం అవుతోంది.
భారతీయ సంస్కృతి పరంపర విశ్వవ్యాప్తమవుతోంది. తద్వారా భారతదేశం ప్రపంచ దేశాలలో సముచితమైన గౌరవాన్ని సాధిస్తోంది. ఇన్ని ప్రయోజనాలు లభిస్తున్న ఈ సమయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మరింత గట్టిగా దృష్టి సారించి వీరిని, అంటే కొత్త తరాల వారిని భారతదేశంతో కలపడంలో తీవ్రంగా కృషి చేయాలి. వారందరినీ మరోమారు ఈ భారతీయ మూలాలు గుర్తు చేసి ఇక్కడి సాంస్కృతి సాంప్రదాయాలను పరిచయం చేయాలి. ఈ దిశగా ఒక స్పష్టమైన నీతిని అవలంబిస్తూ కల్చరల్ డిప్లొమసీకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇచ్చి వీరందరినీ భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలు సాంస్కృతిక పరంపరతో జోడించే విధంగా గట్టిగా కృషి చేయాల్సి ఉంది.